నువ్వసలు మా డాడీని అనుమానిస్తున్నావేంటి అని చెప్పేసి పల్లవి అయితే చాలా సీరియస్‌గా అవనితో అంటూ ఉంటుంది. అలా అనేసరికి మీ డాడీని నేను అనుమానిస్తే నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటుంది అవని. నీలాగా మా డాడీది క్రిమినల్ బ్రెయిన్ అనుకుంటున్నావా ఏంటా? మా డాడీకి అంత అవసరం లేదు అని చెప్పేసి పల్లవి అయితే చాలా సీరియస్‌గా అవనితో అనేసరికి, అయితే ఎందుకు ఇదవుతున్నావు? నీ గురించి మీ డాడీ గురించి మొత్తం నాకు తెలుసు. నేను ఆధారాలతో సహా బయట పెట్టగలను. మా కంపెనీ ఇలా అవ్వడానికి కారణం మీ డాడీయే అని చెప్పేసి చాలా సీరియస్‌గా అంటూ ఉంటుంది. నీ గురించి, మీ నాన్న గురించి ఖచ్చితంగా నేను బయట పెట్టే తీరుతాను. ఆ విషయంలో అసలు ఇదేం లేదు. మా కంపెనీ కొలాప్స్ అవ్వడానికి కారణం పూర్తిగా మీ నాన్నే అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీ ఇద్దరు ఇంత దినిగా మమ్మల్ని నడి రోడ్డుకి ఈడ్చుకొచ్చారు కదా! మీ గురించి గాని ఏమాత్రం నాకు లూప్ దొరికినా సరే మిమ్మల్ని అస్సలు విడిచిపెట్టను అని చెప్పేసి పల్లవికైతే చాలా సీరియస్‌గా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక పల్లవితో అవని సీరియస్‌గా మాట్లాడేసరికి రాజేంద్ర ప్రసాద్, పార్వతి, అక్షయ్ వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు. ఏంటి తిను ఎలా మాట్లాడుతుంది అవని అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. నాకు కానీ ఏమాత్రం డౌట్ వచ్చినా సరే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను జాగ్రత్త అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని పల్లవితో. అలా అనేసరికి రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక అక్షయ్ కూడా అలా చూస్తూ ఉంటాడు. అవని ఎందుకు పల్లవితో అంత దీనిగా మాట్లాడుతుంది అని అయితే చూస్తూ ఉంటారు. ఇక పార్వతి కూడా చూస్తూ ఉంటుంది. ఇక అవని అయితే చాలా సీరియస్‌గా పల్లవికి అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న విషయంలో. ఇక మీ నాన్న మమ్మల్ని చూసి కంగారు పడ్డారు అంటే ఖచ్చితంగా మీ నాన్న నిజం దాయాలనుకుంటున్నాడు. మీ నాన్నకి ఈ విషయంలో ఏదో సంబంధం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక పల్లవి అయితే అలా చూస్తూ ఉంటుంది. ఇక అక్షయ్, పార్వతి వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు అవని పల్లవితో మాట్లాడే తీరు చూసి. ఇక అవనిని చూసి భయపడుతూ ఉంటుంది పల్లవి. తన మాటలు చూసి తినకి ఏదైనా నిజం తెలిసిందా అనేది అనుకుంటూ ఉంటుంది.